ఇరాక్ టార్గెట్ చేసింది ఇరాన్. బాగ్దాద్లో బాంబుల వర్షం కురిపించింది. నార్త్ బాగ్దాద్లోని తాజీ మిలిటరీ బేస్ లక్ష్యంగా రాకెట్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. 2 కత్యూషా రాకెట్లతో అటాక్ చేసింది. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పలు చోట్ల భారీ పేలుళ్లకు పాల్పడింది. జనావాసాలతో పాటు అమెరికా దౌత్య కార్యాలయం, సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడి చేసింది. డ్రోన్ దాడి తర్వాత ఇరాక్లోని బాస్రాలోని హాలిబర్టన్, కేబిఆర్ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఇరాక్ రాజధాని బాస్రాపై దాడులు జరగడంతో బాగ్దాద్ సైనిక విమానాశ్రయంలో డ్రోన్ కూలిపోయింది. సైనిక విమానాశ్రయంలో ఒక డ్రోన్ కూలిపోవడంతో మంటలు అంటుకున్నాయి. బాగ్దాద్ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతం ఇటీవలి రోజుల్లో పదే దాడులు జరగడం కలకలం రేపుతోంది. పశ్చిమాసియా మంటల్లో మండిపోతోంది. దాడులు, ప్రతీకార దాడులతో యుద్ధం ఇప్పుడే ఆగిపోయేలా లేదు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంటే ఇరాన్ కూడా అంతే వేగంతో ప్రతీకార దాడులకు దిగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇవాల్టితో యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. బాంబులు, డ్రోన్లతో 8 రోజులుగా మిడిల్ ఈస్ట్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో ఇళ్లు భూకంపం వచ్చిందన్నట్లుగా కంపించాయి. కెర్మాన్షా నగరంలోని పేలుళ్లు చోటు చేసుకున్నాయి. కెర్మాన్షాలో పలు క్షిపణి స్థావరాలు ఉన్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లలో 40% ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, వాటిని నాశనం చేసి తీరుతామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఇటు హెజ్బుల్లా తిరుగుబాటుదారుల లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. లెబనాన్లో రాజధాని బీరూట్ శివార్లతో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. అంతకుముందే టెల్ అవీవ్ హెచ్చరికలు జారీ చేయడంతో 1,00,000 మందికి పైగా బీరూట్ శివారు ప్రాంతాలు, దక్షిణ లెబనాన్ను విడిచి వలస వెళ్లారు. బీరూట్లో ఇరాన్ రాయబార కార్యాలయం సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఇరాన్ యుద్ధ నౌకలే టార్గెట్గా అమెరికా దాడులకు దిగుతోంది. ఇరాన్ డ్రోన్ వాహక నౌక ఐరిస్ షాహీద్ బఘేరీపై తాము దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇటు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. పశ్చిమాసియాలో ప్రతీకార దాడులను ఇరాన్ ముమ్మరం చేసింది. దాడుల్లో భారీ ఖుర్రం షహర్ 4 క్షిపణులను కూడా అది ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా బలగాలకు ఆతిథ్యమిస్తున్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్లపైకి టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.